కుక్కు టీవీ. ఇవాళ ఇండియాకి ఇండిపెండెన్స్ డే. నాయరా, నీల్ ఇంకా డాడ్ సొసైటీ పార్క్ బెంచ్ మీద కూర్చుని ఉన్నారు. పార్క్ సెంటర్లో ఇండియన్ ఫ్లాగ్ ని హోయిస్ట్ చేశారు. డాడ్, ఇవాళ మా స్కూల్లో కూడా ఫ్లాగ్ ని హోయిస్ట్ చేశారు. టీచర్ చెప్పారు ఈ రోజు మనందరికీ ఇండిపెండెన్స్ డే అని. ఆవిడ చెప్పారు ఈ రోజు ఇండియా ఇండిపెండెంట్ అయిందని. అవును నైరా, మీ టీచర్ ఇంకేం చెప్పారు? మనం ఇండిపెండెంట్ అయ్యాము ఎందుకంటే ఆవిడ ఇంకా ఏదో చెప్పారు కానీ నేను మర్చిపోయాను. డాడ్, నాకు గుర్తుంది, నేను చెప్పొచ్చా? తప్పకుండా నీల్, ఏం చెప్పారో చెప్పు. టీచర్ చెప్పారు బ్రిటిష్ రూల్ నుండి ఇండియా 15th ఆగస్ట్ 1947 లో ఫ్రీ అయింది అని. ఆ ఇంపార్టెంట్ ఈవెంట్ ని మార్క్ చేయడానికే ఈ రోజును జరుపుకుంటున్నామని. డాడ్, బ్రిటిష్ ఇండియాని ఎందుకు రూల్ చేశారు? నీల్, నైరా, ఇండియాలో అన్ని చోట్ల చిన్న పెద్ద కింగ్డమ్స్ ఉండేవి. బ్రిటిషర్స్ ఇండియాకి వ్యాపారస్తులుగా వచ్చారు. వ్యాపారస్తులంటే పెద్ద క్వాంటిటీలో ఏదైనా అమ్మడానికి వచ్చేవారు. నెమ్మదిగా వాళ్ళు శక్తివంతులుగా మారడం మొదలుపెట్టారు. ఇండియాని రూల్ చేయడం మొదలుపెట్టారు. ఓ డాడ్, టీచర్ మాకొక ఎగ్జిబిషన్ గురించి కూడా చెప్పారు. అది ఇవాళ స్కూల్ అసెంబ్లీ హాల్లో పెట్టబోతున్నారు. అక్కడ ఇండియా ఇండిపెండెన్స్ డే గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నామని ఆవిడ చెప్పారు. మేము అక్కడికి వెళ్ళొచ్చా డాడ్? ఎస్ నీల్, ఆ ఎగ్జిబిషన్ అక్కడ 4కి స్టార్ట్ అవుతుంది. మనందరం వెళ్దాం. నాయరా ఇంకా నీల్ ఇద్దరూ ఎగ్జిబిషన్ చూడ్డానికి చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. ఒకవైపు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి బుక్స్ ఉంటాయి, ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. మరొక వైపు చాలా ఫోటోలు తగిలించుంటాయి. అవి 1947లో జరిగిన ఇండిపెండెన్స్ డే ఇంకా ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి సంబంధించిన ఫోటోలు. అక్కడ ఒక స్టేజ్ సెటప్ కూడా ఉంటుంది. ఒకరు ఇండిపెండెన్స్ డే గురించి అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటారు. 15th ఆగస్ట్ 1947 రోజున బ్రిటిషర్స్ ఇండియాకి పవర్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఇండియా మీద బ్రిటిష్ రూల్ అనేది అంతమైంది. డాడ్, ఇండియాకి పవర్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే అసలు ఏంటి డాడ్? నీల్, నైరా, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటే నువ్వు నీ పవర్ ని వేరే వాళ్ళకి ఏదైనా చేయడానికి ఇవ్వడం అన్నమాట. బ్రిటిషర్స్ ఆ పవర్ ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశాక ఇండియా ఫ్రీ కంట్రీగా మారింది. ఏ రోజైతే బ్రిటిష్ రూల్ ఎండ్ అయిందో ఆ రోజున మనం ఇండియాకి ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాం. అలాగా? పిల్లలు, రెడ్ ఫోర్ట్ లో ఇవాళ ఫ్లాగ్ ని ఎవరు హోస్ట్ చేశారో మీకు తెలుసా? తెలియదు. ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే కి ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఫ్లాగ్ ని హోస్ట్ చేస్తారు. ఆ తర్వాత అతను లేక ఆమె మన దేశానికి ఒక స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్ లో అతను లేక ఆమె అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని విష్ చేసి ఇండియా బ్రైట్ ఫ్యూచర్ గురించి మాట్లాడతారు. అవును, అది నేను ఇవాళ టీవీలో చూశాను. అవును నైరా, ఇంతకీ నీకు ఇండియా ఫ్లాగ్ ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు, అది చాలా బాగుంటుంది. అందులో 3 కలర్స్ ఉంటాయి. నాకు తెలుసు, దాన్ని మనం ట్రై కలర్ ఫ్లాగ్ అంటాము. అవును, దానికి పైన సాఫ్రాన్ కలర్ ఉంటుంది, సెంటర్ లో వైట్ కలర్, ఇంకా కింద గ్రీన్ కలర్ ఉంటుంది. అంతేకాకుండా మధ్యలో నేవీ బ్లూ కలర్ లో అశోక చక్రం కూడా ఉంటుంది. అది నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ అని కూడా నాకు తెలుసు. మనం దాన్ని ఎప్పుడు గౌరవించాలి. వెరీ గుడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇండిపెండెన్స్ డే గురించి మీకు కొన్ని విషయాలు తెలిసినందుకు. సరే, ఇక మీరిద్దరూ వెళ్లి కుర్చీలో కూర్చోండి. ఆగస్టు 15th 1947 రోజున అసలేం జరిగింది అనేది నేను మీ అందరికీ చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో వాళ్ళ రూల్ ని ఎండ్ చేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇండిపెండెంట్ ఇండియాకి మొదటి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన తన హిస్టారికల్ స్పీచ్ ని ఇచ్చారు. దాన్ని ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటారు. అది కూడా 14th
ఇంకా 15th ఆగస్ట్ మిడ్-నైట్ 1947లో. అందుకే చాలా మంది ఇండియా ఇండిపెండెన్స్ ని ఫ్రీడమ్ ఎట్ మిడ్-నైట్ అని అంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఈ రోజున మనం ఇలా ఫ్రీగా ఉండడానికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, మనల్ని సేఫ్ గా ఉంచిన వాళ్ళందరికీ ఎంతో గౌరవాన్నిస్తాం. శత్రువుల బారి నుండి కాపాడినందుకు అందరూ ప్రామిస్ చేయండి, మనం ఇండియాని ఎప్పుడూ కూడా గౌరవించాలి, అందరితోనూ ఎంతో ప్రేమగా నడుచుకోవాలి. జై హింద్. జై హింద్. నీల్, నైరా ఇంకా డాడ్ ఫోటో ఎగ్జిబిషన్ చూడటం మొదలు పెడతారు. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఫేమస్ ఇండిపెండెన్స్ స్పీచ్ ని ఇచ్చే ఫోటో ముందుకొచ్చి వాళ్ళ ముగ్గురు కూడా నిలబడతారు. నీల్, నైరా, పండిత్ నెహ్రూ తన ఫేమస్ ఇండిపెండెన్స్ స్పీచ్ లో ఏం మాట్లాడారో తెలుసుకోవాలనుందా? అవును డాడ్. జవహర్లాల్ నెహ్రూ చెప్పారు, ఇండియా ఇంతవరకు చాలా కష్టాలను ఎదుర్కొంది, కానీ భవిష్యత్ గురించి ఆలోచించాలి. అంతేకాదు, మనం కేవలం మన గురించి, మన దేశం గురించి మాత్రమే ఆలోచించకూడదు. ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ మంచి భవిష్యత్ గురించి ఆలోచించాలి. అలా ఎందుకు చెప్పారో మీరు గెస్ చేయగలరా? ఎందుకు డాడ్? అదెందుకంటే మనకి అందరూ అవసరం కాబట్టి. మనం ఎవరికి సహాయం చేసినా, ఒకరి దగ్గర మనం సహాయం తీసుకున్నా మనకి హ్యాపీగా ఉంటుంది. ఎంతో కష్టమైన పని కూడా సులభంగా అయిపోతుంది. ఇండియా ఇక నుంచి ఫ్రీ కంట్రీ అని కూడా ఆయన చెప్పారు. కానీ మనకి స్వేచ్ఛ వచ్చింది కదా అని ఇండిస్ప్లైన్ గా, తప్పుగా బిహేవ్ చేయకూడదు అని కూడా చెప్పారు. ఎంతో కష్టపడి ఇండియాకి స్వాతంత్రం తీసుకురావడానికి సహాయం చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్పారు. అదే సమయంలో మనం ఎంతో కష్టపడి పనిచేయాలి, మన స్వేచ్ఛను గౌరవించాలి, ఎవరికి హాని చేయకూడదు అని కూడా చెప్పారు. నీల్, నైరా, ఇప్పుడు మీ ఇద్దరికి ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్ తెలిసిందా? తెలిసింది డాడ్. నేను ఇండియా గర్వించేటట్టు తప్పకుండా చేస్తాను. నేను ఆర్మీ మ్యాన్ అవుతాను, లేదంటే ఈ ప్రపంచంలోనే బెస్ట్ టీచర్ని అవుతాను, లేకపోతే సైంటిస్ట్ అవుతాను. ఓ, నాకు చాలా సంతోషంగా ఉంది నీల్. మరి నీ సంగతి ఏంటి నైరా? డాడ్, నేను ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవుతాను. రెడ్ ఫోర్ట్ లో ఫ్లాగ్ ని హోస్ట్ చేస్తాను.